నమస్తేనా. ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? చంద్రబాబు రావాలి అనుకుంటున్నాను, రావాలి కూడా. ఎందుకంటే అక్కడ జరిగేటి చూసాం మేము కూడా చాలా. మాకు వచ్చే టీవీ ఛానల్స్ లో వచ్చే న్యూస్లలో, పేపర్స్లలో అక్కడ మేము 1 year 2 year నుంచి చాలా చూస్తున్నాం. అక్కడ పడే ఇబ్బందులు కావచ్చు, రోడ్లు కావచ్చు స్పెషల్ గానీ, తర్వాత అంటే ఆయన ఇచ్చేది పేదవాళ్లకు డబ్బులు ఇస్తున్నాడు కావచ్చు, ఏవో ఉద్యోగాలు పెట్టాడు 2 లక్షలు 3 లక్షలు, అదే వాలంటరీ, అది ఎవరికి ఎక్కడికి రాదు. ఎవరికన్నా ఉచితం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అది ఇంట్లో కూర్చోబడుతుంది ఉచితం అనేది. ముందుకు యూత్ ని ముందుకు నడిపేయడానికి ఏమన్నా ఐడియాలజీగా వస్తే చాలా బాగుంటుంది. యూజువల్ గా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేశాడో అందరికీ బాగా తెలుసు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, మంచి నిపుణుడు, ఘనుడు. అతను చేసుకుంటే మాత్రం అక్కడ ప్రజలు అతను ఎన్నుకుంటే మాత్రం బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ ఏంటంటే అతను ఒక ఐడియాలజీతో వచ్చినాడు. 3 డివైడ్ గా చేసేసి రాజధానిగా మంచి ఆలోచనే కావచ్చు, ఆయనకు నచ్చినట్టుగా పెట్టుకున్నాడు. స్టార్ట్ అయిందంటారా మినిమం సరే? నాకు అక్కడ స్టార్ట్ అంటే ఏం లేదు. చూడండి, నాకు తెలిసి 2 సంవత్సరాల నుంచి అక్కడ రాజధాని కోసము 2 సంవత్సరాల నుంచి రైతులు చాలా కష్టపడుతున్నారు. అతను పరిపాలించే రాజ్యంలో ఒక వర్గము ఇబ్బంది పడుతుందంటే అతను ఆలోచించాల్సిన విషయం అది. సో ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం తోని అందరి గురించి ఆలోచించి అందరినీ కలుపుకొని పోయేది ఉంటే చాలా బాగుండింది. చంద్రబాబు రావాలి ఎందుకు అనుకుంటున్నాము అనుకుంటే అతని వర్గంలో హైదరాబాద్ కావచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు, చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా చక్కగా జరిగింది ఆ టైంలో. అదే విధంగా అక్కడ కూడా ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఇప్పుడు ఉండబోతున్నారో అక్కడ కూడా ఉంటే బాగుంటది. ఇది దాని గురించి చెప్పడానికి, అక్కడ ఉన్న రాజకీయాల గురించి మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించగలుగుతున్నాం. ఎంత పర్సెంటో తెలియదు, మేము నా వాళ్ళు ఉండవచ్చు అలాగా చాలా మంది. చంద్రబాబు గారు వస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి ఆంధ్రాకి? ఉంటుంది, అక్కడ ఐటీ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే సెక్టర్స్ చాలా ఉన్నాయి, ఆయన నమ్ముకొని వచ్చే సెక్టర్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఐడి ఇక్కడ అతను ఎంతమంది ఇక్కడ నమ్ముకున్నారో, సో ఇక్కడ ఆయన అక్కడ వచ్చారంటే ఆయన నమ్ముకొని చాలా మంది రావచ్చు అక్కడ. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన చాలా మంది కూడా ఉన్నారు కదా, ఐటీ వాళ్ళు చాలా మంది. అరే ఇక్కడ సరే మనకు ప్లేస్ లేదని ఇక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఐకే ఎగ్జాంపుల్. సో అతను నమ్ముకొని చాలా మంది ఉండవచ్చు, ఉంటారు కూడా. మా హోప్ కూడా అదే, అక్కడ డెవలప్మెంట్ జరగాలి. జగన్ గారు ఇప్పుడు డెవలప్మెంట్ చేసినా చాలా బాగానే ఉంటది. అందరి గురించి ఆలోచిస్తే ఒక వర్గం కాకుండా, ఒక వర్గాన్ని పైకి తీసుకురాకుండా అన్ని వర్గాలను పైకి తీసుకొస్తే చాలా బాగుంటుంది, అందరు హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? చూడండి, ఐడియాలజీ వేరే వేరే కావచ్చు, కానీ ప్రజల కోసం కలిసి వస్తున్నారు కాబట్టి కలిసి వస్తే చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ అమరావతి రీకన్స్ట్రక్షన్ అవుతుంది అంటారు? రావాలి, అమరావతి రావాలి. ఒకసారి జనాలు అనుకున్నారు కాబట్టి, వాళ్ళు 2 సంవత్సరాల నుంచి దీక్ష పూనుకున్నారు కాబట్టి వాళ్ళ కోరిక నెరవేరితే మేము కూడా హ్యాపీ. ఇక్కడ ఉన్న వాళ్ళం, మేము ఇక్కడ ఉండి ఛానల్స్ లో చూసి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నాం. అక్కడ ఇలాంటిది ఏమైనా వాళ్ళకి గొప్ప జరిగితే మేము ఇక్కడ సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నాం. థ్యాంక్ యూ. అమరావతి అంటే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఒక ఐటీ బాగా హబ్ అయింది కదా, అక్కడ అమరావతి కూడా అలా చేయగలుగుతారా? నేను ఇంతకు ముందే చెప్పాను, ఘనుడు, చాలా నిపుణుడు, అతను చాలా చేయగలుగుతాడు, చాలా చేస్తాడు. ఆ జగన్కి ఐడియా లేదు అని కాదు, అతను కూడా చేస్తాడు. కాకపోతే ఇతను ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఇతను నమ్ముకుని చాలా మంది ఉన్నారు. వస్తే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఆంధ్రాకి మేబీ బాబు గారే ఉండాలి. థ్యాంక్ యూ.